హాయ్ అండి. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీరు డెవాప్స్ నేర్చుకున్న తర్వాత ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది ఏ విధంగా ఉండాలి అనేది మనం తెలుసుకుందాం. ఓకేనా? సో, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది అంటే మీరు డెవాప్స్ నేర్చుకునేటప్పుడే ఎలాంటి క్వెషన్స్ ప్రిపేర్ అవ్వాలి అంటే డెవాప్స్ అంటే ఏంటి? డెవాప్స్ వల్ల మనకి యూజ్ ఏంటి? ఓకేనా? అంటే బెనిఫిట్స్ ఏంటి డెవాప్స్ వల్ల? అండ్ డెవాప్స్‌లో మనకి ఫేజెస్ ఏముంటాయి అనేది మీకు తెలియాలి. ఓకేనా? సో, ఈ క్వెషన్స్‌కి మీరు ఆన్సర్ చేయగలిగేలా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఆపరేటింగ్ సిస్టమ్ సరికి వస్తే, ఇక్కడ ఫస్ట్ లైనక్స్. సో, లైనక్స్‌లో మీరు ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? అండ్ లైనక్స్‌లో మనకి బేసిక్ కమాండ్స్ ఉంటాయి కదా! ఫైల్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి. ఓకేనా? అండ్ ప్యాకేజెస్ ఏ విధంగా ఇన్‌స్టాల్ చేయాలి. సో, అలాంటి కమాండ్స్ అయితే మీకు కంపల్సరీగా రావాలి. ఓకేనా? నోటెడ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గిట్. సో, గిట్‌కి వస్తే మనకి గిట్ కమాండ్స్ ఉంటాయి కదా! సో, అవి నేర్చుకోండి. ఓకేనా? అవి మీకు ఇంటర్వ్యూలో యూజ్ అవుతాయి. ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి షెల్ స్క్రిప్ట్ అంటున్నాం. సో, షెల్ స్క్రిప్ట్ అంటే మనకి ఫస్ట్ షెల్ స్క్రిప్ట్ అంటే ఏంటి? ఓకేనా? బేసిక్ స్క్రిప్ట్ ఎలా రాస్తాము? ఏం యూజ్ చేస్తాము? స్క్రిప్ట్ రాసేటప్పుడు కామన్‌గా అనేది మీకు తెలియాలి. ఓకేనా? సో, ఇవి మీరు తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టూల్స్. ఓకేనా? డెవాప్స్ టూల్స్ చూసినట్టయితే ఫస్ట్ యాన్సిబుల్. ఓకేనా? సో, ఏ టూల్ అయినా కూడా ఫస్ట్ మీరు ఈచ్ టూల్ అసలు ఈ టూల్ ఎందుకు యూజ్ అవుతది? దానివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి? అనేది మీరు తెలుసుకోవాలి. ఓకేనా? అది యాన్సిబుల్ అయినా, జెన్కిన్స్ అయినా, డాకర్ అయినా, టెరాఫార్మ్ అయినా ఏదైనా. ఓకేనా? సో, ఓకే. ఈచ్ టూల్ ఎందుకు యూజ్ అవుతది? దానివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అనేది తెలుసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి యాన్సిబుల్‌లో మనకేముంటాయి నార్మల్‌గా ప్లే బుక్స్ ఉంటాయి. ఓకేనా? సో, ప్లే బుక్స్ ఏ విధంగా రాస్తాము? ఈ ప్లే బుక్స్ వల్ల యూజ్ ఏంటి? అనేది మీకు తెలియాలి. ఓకేనా? యామిల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? అనేది మీకు తెలియాలి. అండ్ నెక్స్ట్ జెన్కిన్స్‌కొస్తే జెన్కిన్స్‌లో మనకి నార్మల్‌గా జాబ్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తాం? ఓకేనా? సీఐసీడీ మెథడాలజీ ఉంటుంది. అంటే కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూయస్ డెలివరీ ఆర్ డిప్లాయ్‌మెంట్. సో, అవెందుకు యూజ్ చేస్తాము? ఆ ప్రాసెస్ ఏంటి అసలు? పైప్‌లైన్స్‌ని ఏ విధంగా రాస్తాము? అనేది మీకు తెలియాలి. అండ్ అంతే కాకుండా మనకి ఇంకేముంటాయి బిల్డ్ ఎలా చేస్తాము జెన్కిన్స్‌లో. సో, అలాంటి క్వెషన్స్‌కి మీరు ఆన్సర్ చేయగలగాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాకర్. డాకర్‌లో కూడా మనకి ఇంకేముంటాయి? ఇమేజెస్ ఉంటాయి అండ్ కంటైనర్స్ ఉంటాయి. సో, ఇమేజ్ అంటే ఏంటి? అండ్ కంటైనర్ అంటే ఏంటి? సో, వాటిని క్రియేట్ చేయాలంటే మనం ఎలాంటి కమాండ్స్ యూజ్ చేస్తాము? అనేది మీరు తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ టెరాఫార్మ్. టెరాఫార్మ్‌లో కూడా మనకి స్క్రిప్ట్స్ ఉంటాయి కదా! ఐఏ ఐఏఎస్ అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ కోడ్. ఐఏసీ. ఓకేనా? సో, దాని గురించి తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ క్యూబర్నెటిస్. క్యూబర్నెటిస్‌లో మనం నార్మల్‌గా క్యూబర్నెటిస్ అంటే ఏంటి? అండ్ దీంట్లో మనకి ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి? పాడ్స్ గురించి తెలుసుకోండి. ఓకేనా? అండ్ నార్మల్‌గా మనకి మేనిఫెస్ట్ ఫైల్స్ అని ఉంటాయి. సో, ఆ ఫైల్స్ ఏ విధంగా రాస్తాం? వాటి వల్ల యూజ్ ఏంటి? అనేది మీరు తెలుసుకోండి. ఓకేనా? సో, ఇవి మీకు కంపల్సరీగా ఇంటర్వ్యూలో యూజ్ అవుతాయి. ఇలాంటి క్వెషన్స్. సో, ఈ విధంగా మీరొక డిజైన్ చేసుకొని సో, దాని ప్రకారంగా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఇఫ్ మీకు ఇంకా ఇంటర్వ్యూ క్వెషన్స్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో డెవాప్స్ అని టైప్ చేయండి. నేను మీకు ఇంటర్వ్యూ క్వెషన్స్ అన్నీ కూడా ఒక డాక్యుమెంట్ ఫార్మాట్‌లో ప్రిపేర్ చేసి ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? అండ్ మీకొక యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి మన పైథాన్ లైఫ్‌లో మనం డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ రికార్డెడ్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకేనా? మనకి లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది. అండ్ డౌట్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ఎప్పుడైనా కూడా డౌట్స్ అనేవి అడగొచ్చు. క్లారిఫై చేస్తాం. ఇఫ్ ఇంట్రెస్టెడ్ అవుతే ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. వీళ్ళని రీచ్ అవుతే వీళ్ళు మీకు డెమో అండ్ సిలబస్ ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? అండ్ మీకు డైరెక్ట్‌గా వెబ్‌సైట్ లింక్ కూడా ఉంది ఇక్కడ pythonlife.in అని. సో, ఇక్కడైనా మీరు ఎన్రోల్ అవ్వచ్చు. థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.